హాస్పిటల్‌లో ఉన్న ప్రణతి దగ్గరికి వాళ్ళ నాన్న వస్తూ ఉంటాడు. ఇంతలో బెడ్ మీద తన కూతురు అలా ఉండటం చూసి చాలా బాధపడుతూ, "అమ్మా ప్రణతి" అని చెప్పేసైతే ప్రణతిని పిలుస్తూ ఉంటాడు. "ఏంటమ్మా ఇదంతా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి మాత్రం, "నేను చేసిన తప్పుకి ప్రతిఫలం నాన్న ఇదంతా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి, "మీకో నిజం చెప్పాలి నాన్న. నేను ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించాను. వాడి వల్లనే నేను ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ నన్ను వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు నాన్న" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం, "అవని వదిన తప్పు గాని, భరత్ తప్పు గాని ఇందులో ఏమీ లేదు నాన్న. నేను నేను ప్రేమించిన వాడి చేతుల్లో మోసపోయాను. అందుకే ఇలా నాకు జరుగుతుంది ఇప్పుడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం, "అవును నాన్న, ఇదంతా మీరు చూసి తట్టుకోలేరని చెప్పి అవని వదినే ఈ అబద్ధం ఆడించింది మాతో. నాకు భరత్‌కి పెళ్లి అయినట్లుగా చెప్పింది. అంతేకాని నాకు భరత్‌కి పెళ్లి కాలేదు. నేను ప్రేమించిన వాడి చేతుల్లో మోసపోయి ఇలా ఉన్నాను ఇప్పుడు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ బయటకు వచ్చి కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అవని అటువైపుగా వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ మామయ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "మామయ్య ఏంటి ఇక్కడ ఇలా ఉన్నారు" అని చెప్పేసైతే అనుకుంటూ, "మావయ్య" అని చెప్పేసైతే వాళ్ళ మామయ్యని పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య, "అమ్మా అవని నన్ను క్షమించమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి మావయ్య మీరెందుకు నాకు క్షమాపణలు చెప్తున్నారు? అయినా ఎందుకు ఇందంతా" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మావయ్య మాత్రం, "నాకు మొత్తం తెలిసిపోయింది" అని చెప్పేసైతే అవనిని చూస్తూ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని చాలా బాధపడుతూ